ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళని అన్ని రకాలుగా మోసం చేస్తూ వయసులో కనీసం సడలింపు కూడా ఇవ్వకుండా ఇలా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వయసు పెరిగిపోయింది. 10 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వయసు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అంటే 2009 నుండి ఉద్యమంలో ఉన్న వాళ్ళు, తొలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా వయసు ఇవాళ 2026కి వచ్చింది. సో కాబట్టి మరి ఈ వయసును దృష్టిలో పెట్టుకుని అయినా కనీసం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వల్ల, నిరుద్యోగుల వల్ల ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. మరి నిరుద్యోగులతోనే నాకు అధికారం వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ నిరుద్యోగులకే టోకరా ఇచ్చుకుంటా, వాళ్ళని అణిచివేసుకుంటా, అరెస్ట్ చేసుకుంటా, దుర్మార్గం చేసుకుంటా ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆర్పీఐ పార్టీ ఇవాళ చెప్తున్నాము, రానున్న ఎన్నికల్లో అది జడ్పీటీసీ ఎన్నికలు కానీ, అది సర్పంచ్, అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అది రానున్న ఎన్నికల్లో ఏ ఎన్నికైనా సరే కాంగ్రెస్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ దిశగా అడుగులు వేస్తాం, నిరుద్యోగ జేఏసీతో కలిసి ఉద్యమిస్తాం. సో ఇవాళ చాలా జెన్యూన్గా, ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇవాళ వయసు 34 ఎబో ఉన్నాయి. కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం 34 మాత్రమే ఉంది వయసు. మినిమం వయసు 18 ఏళ్ళు, మ్యాక్సిమం వయసు 34 ఏళ్ళు మన దగ్గర. కానీ మిగతా రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో కావచ్చు, లేదంటే బీహార్లో కావచ్చు, ఇంకా అన్ని రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 37 ఉన్నాయి, ఒక రాష్ట్రంలో 38 ఉంది, ఒక రాష్ట్రంలో అంటే మినిమం ఏజ్. తర్వాత రిలాక్సేషన్ వేరు, మళ్ళా రిలాక్సేషన్ ఇవ్వడం వేరు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్న దృష్ట్యా, వీళ్ళ వయసు పెరిగిన దృష్ట్యా వీళ్ళకి రిలాక్సేషన్ 44 నుండి 48కి ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మన గతంలో 2022లోనే ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారంగా 46 సంవత్సరాలు. ఆ జీవో ఫిబ్రవరితో ఎండ్ అయిపోయింది. మరి ఆ జీవోని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ అన్ని వయసు అన్నీ, అంటే అందరూ కూడా విద్యార్థులంతా ఎవరైతే ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడే ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన రేవంత్ రెడ్డి అంటే సమైక్యవాది, చంద్రబాబు సంకనాకినోడు కాబట్టి ఆయనకు అర్థం కాదు తెలంగాణ విద్యార్థుల బాధ కానీ, తెలంగాణ నిరుద్యోగుల బాధ కానీ ఆయనకు అర్థం కాదు. ఇవాళ ఇదే ఉస్మానియా సాక్షిగా, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడే ఉద్యమం నడిచింది. ఇక్కడనే చాలామంది చనిపోయారు అక్కడ, ఇవాళ ఎన్సీసీ గేట్ దగ్గర. సో ఆ రకంగా ఇక్కడ కూడా చనిపోయారు, ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోయారు. మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ వయసు అంతా అయిపోయి, గడ్డాలు మీసాలు, వాళ్ళకు ఉద్యోగాలు రాక, నౌకర్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇలా డాక్టరేట్ చదివిన ఉస్మానియా విద్యార్థులు 7 ఆత్మహత్యలు చేసుకొని, మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాము, న్యాయమైన డిమాండ్ వీళ్ళది 46 సంవత్సరాలు పెంచాలనే న్యాయమైన డిమాండ్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. వీళ్ళ డిమాండ్ను నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్తున్నాము, ఇవాళ తమిళనాడులో జరిగిన పరిణామాలు రేపు తెలంగాణలో జరుగుతాయి. ఇది రాసి పెట్టుకోండి. ఇది ఏదో ఆషామాషిగా చెప్పే విషయం కాదు. తమిళనాడు పరిణామాలు తెలంగాణలో జరుగుతాయి, జరిపి తీరుతాం. ఆ దిశగా నిరుద్యోగులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, వయసు పెంచుతాం. వీళ్ళకు వయసు పెంచడమే కాక ఉద్యోగాలు కల్పిస్తాం. ఏ ఉద్యోగాలు అయితే వీళ్ళు కోరుకున్నారో, ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయో, ఏవైతే వీళ్ళకి రావాలో అన్నిటినీ ఇవాళ మా ప్రభుత్వం వస్తే తెలంగాణలో ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాం. ఆ దిశగా ఆర్పీఐ పార్టీ కృషి చేస్తుంది. రానున్న రోజుల్లో ఆర్పీఐ పార్టీ ఈ నిరుద్యోగ సమస్యకు, మరి వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తాం. బహిరంగ సభ కూడా త్వరలోనే ఒకటి నిర్వహిస్తాం. నిరుద్యోగుల పక్షాన మేము ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ అంశాన్ని కూడా, ఈ నిరుద్యోగుల అన్ని అంశాలని అక్కడ చర్చిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుద్యోగులారా, ఈ ఉద్యమాన్ని బలపరచండి. మీ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడే ఆర్పీఐని కూడా బలపరచండి. నిజాయితీ రాజకీయాలను తమిళనాడులో ఎట్లయితే విజయ్ సాధించాడో, ఈ వినోద్ కూడా తెలంగాణలో సాధించి తీరుతాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.